అందరికీ నమస్కారం. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మ్యాథమెటిక్స్ ఫంక్షన్స్ చాప్టర్లో ఉన్నాం. మనం ఐపీ సిరీస్లో ఉన్నాం. ఇంతకుముందు వీడియోలో మనం ఒక ఫంక్షన్కి రేంజ్ ఫైండ్ అవుట్ చేయడం చూసాం, అంతకుముందు డొమైన్స్ ఫైండ్ అవుట్ చేయడం చూసాం. ఈరోజు మనం ఫంక్షన్స్ యొక్క ఆల్జిబ్రైక్ ఆపరేషన్స్, ఒక ఫంక్షన్స్ మీద మనం రకరకాల ఆల్జిబ్రైక్ ఆపరేషన్స్ ఎలా చేస్తాం, చాలా సింపుల్ అండ్ గుర్తుపెట్టుకోండి, వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్ టుడే. చాలా అసలు ఈ ఎక్సర్సైజ్ అండి, నేను ఈసారి ప్రతి ప్రాబ్లము ఇంపార్టెంటే అంటాడనే రిమార్కు వస్తుంది. ఎందుకంటే ఈ ఎక్సర్సైజ్లో నేనే ప్రాబ్లం ముట్టుకుని మాట అనాల్సిందే. ఈ ఎక్సర్సైజ్ అంత ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్. ఏ ప్రాబ్లమ్ని పట్టుకున్నా అన్నిటికంటే ఇదే ఇంపార్టెంట్ ఏమో అనిపిస్తుంది. ఎందుకంటే అన్ని ప్రాబ్లమ్స్ ఏదో ఒక సందర్భంలో బోర్డ్ ఎగ్జామ్స్లో బాగా అడిగినవి. సో ఆల్జిబ్రైక్ ఆపరేషన్స్ చేయడం చూద్దాం. మళ్ళీ డొమైన్స్కి సంబంధించిన ఒక రోమన్ కూడా వీలైతే మనం ఈ వీడియోలో టైం సరిపోతే, వీడియో డ్యూరేషన్ సరిపోతే అది కూడా కంప్లీట్ చేస్తాను. దట్ డిపెండ్స్ అపాన్ ద డ్యూరేషన్. ఓకే, ఏదైనా కానీ ఆల్జిబ్రైక్ ఆపరేషన్స్ చూద్దాం. సో ఆల్జిబ్రైక్ ఆపరేషన్స్ అంటే ఏంటంటే, ఒక ఫంక్షన్ ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ అనే ఫంక్షన్ ఉంది, జీ అనే ఫంక్షన్ ఉంది. ఈ ఎఫ్ అనే ఫంక్షన్, జీ అనే ఫంక్షన్స్, రెండు ఫంక్షన్స్ని మనం యాడ్ చేయొచ్చు, రెండు ఫంక్షన్స్ని మనం సబ్ట్రాక్ట్ చేయొచ్చు, రెండు ఫంక్షన్స్ని మనం మల్టిప్లై చేయొచ్చు, రెండు ఫంక్షన్స్ని మనం డివైడ్ చేయొచ్చు. సో ఫంక్షన్స్ని మనం లేదా ఒక పర్టిక్యులర్ ఫంక్షన్ని మనం ఏదైనా ఒక కాన్స్టాంట్తో మల్టిప్లై చేయొచ్చు. ఎఫ్ అనే ఒక ఫంక్షన్ కాన్స్టాంట్తో మల్టిప్లై చేయొచ్చు. ఒక పర్టిక్యులర్ ఫంక్షన్ని మనం ఎక్స్పోనెంట్గా చేయొచ్చు, దాన్ని స్క్వేర్ చేయొచ్చు, క్యూబ్ చేయొచ్చు, దానికి రూట్ ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఒక ఫంక్షన్కి రూట్ ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఒక ఫంక్షన్కి మాడ్యులస్ ఫైండ్ అవుట్ చేయొచ్చు, లేదా ఆపరేట్ చేయబడినటువంటి ఫంక్షన్స్ని సింప్లిఫై చేయొచ్చు. 3f 2g ఉందనుకోండి, ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేయటము, ఎడిషన్ చేయటము, ఏదైనా చేయొచ్చు. ఇట్లాంటి ఆపరేషన్స్ అన్నిటిని మనం ఏమంటామంటే ఆల్జిబ్రాయిక్ ఆపరేషన్స్ అంటాం. సో ఫంక్షన్స్ని ఇలా ఆల్జిబ్రాయికల్గా ఎలా ఆపరేట్ చేస్తాం, రైట్, ఇది ఫస్ట్ విషయం. రెండవది, ఇలాంటి ఆల్జిబ్రాయిక్ ఆపరేషన్స్లో మనకు రెండు రకాల క్వశ్చన్స్ ఉన్నాయండి. ఫంక్షన్స్ మనకి రోస్టర్ ఫామ్లో ఇచ్చినట్లయితే, ఒక రోస్టర్ ఫామ్ అంటే మనకి సెట్ క్లియర్గా కనిపిస్తుంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫంక్షన్ ఎఫ్ ఉంది అనుకోండి, 2 5 3 6 4 7, ఇది ఫంక్షన్ ఎఫ్. జీ అనే ఇంకో ఫంక్షన్ తీసుకుందాం, 1 -2 2 7 3 9 ఉంది. ఇట్లా ఇచ్చాడు, ఎఫ్ అనే ఫంక్షన్ ఇచ్చాడు, జీ అనే ఫంక్షన్ ఇచ్చాడు. సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు, మీకు కనిపిస్తున్న ఈ ఆపరేషన్స్ అన్నిటినీ ఈ ఫంక్షన్స్ మీద అప్లై చేయొచ్చు. బట్ వన్ కండిషన్. ఏంటి ఆ కండిషన్ అంటే, ఏ ఆపరేషన్ని మనం అప్లై చేసినా కూడా, అంటే రెండు ఫంక్షన్స్ మీద ఆపరేషన్స్ అప్లై చేసినప్పుడు, అంటే సింగిల్ ఫంక్షన్ మీద ఆపరేషన్ గురించి నేను మాట్లాడటం, అంటే వీటి గురించి నేను మాట్లాడట్లేదు. ఇదేంటిది, సింగిల్ ఫంక్షన్ మీద ఆపరేషన్, అంటే ఎఫ్ ఒక్కదానికి సంబంధించింది, ఇందులో జీ లేదు. ఇది ఎఫ్ జీలకి సంబంధించిన కంబైన్డ్ ఆపరేషన్స్, ఇదైనా అండ్ ఇదైనా కూడా. ఇలాంటి కంబైన్డ్ అంటే రెండు ఫంక్షన్స్ మీద మనం ఆపరేట్ చేసేటప్పుడు మనం కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, వీటన్నిటికీ సంబంధించి డొమైన్ ఎప్పుడు కూడా కామన్ డొమైన్ తీసుకోవాలి. కామన్ డొమైన్ మీదనే ఆపరేట్ చేయాలి. ఏంటిది ఈ విషయం, కామన్ డొమైన్ అంటే ఏంటి? కామన్ డొమైన్ మీదనే ఈ ఆపరేషన్స్ జరగాలి. కామన్ డొమైన్ అంటే ఏంటి? సో ఇక్కడ చూద్దాం, 3f + 2g ఇక్కడ రాద్దాం. కామన్ డొమైన్ ఆఫ్ ఎఫ్ యొక్క డొమైన్ ఏంటి చెప్పండి? ఎఫ్ యొక్క డొమైన్ ఎలిమెంట్స్ అంటే ఫస్ట్ ఎలిమెంట్స్ 2 3 4, ఇది 2 3 4. డొమైన్ ఆఫ్ జీ యొక్క డొమైన్ ఏంటిది? 1 2 3. సో డొమైన్ ఆఫ్ ఎఫ్ ఇంటర్సెక్షన్ డొమైన్ ఆఫ్ జీ, దీన్ని మనం కామన్ డొమైన్ అంటాం. ఇంటర్సెక్షన్, ఈ రెండింటి యొక్క కామన్ డొమైన్, కామన్ ఎలిమెంట్స్ ఏంటివి ఈ రెండిట్లో? 2 3 2 3. సో ఇది కామన్ డొమైన్. ఈ కామన్ డొమైన్కే ఈ ఆపరేషన్స్ అప్లై చేయాలి. కామన్ డొమైన్కి మాత్రమే ఈ ఆపరేషన్స్, అంటే ఎఫ్ ప్లస్ జీ ఈజ్ డిఫైన్డ్ ఆన్ ద కామన్ డొమైన్, f minus g is defined on the common domain, f into g is defined on only common domain, this is defined on only common domain, this is defined on common domain. So ఈ combined functions యొక్క combined algebraic operations all are defined on common domain మీదనే డిఫైన్డ్ అవుతాయి. రైట్, ఇది బాగానే ఉంది.
మరి ఈ కామన్ డొమైన్ మీద డిఫైన్ అవటం అంటే ఏంటి అసలు ఇంతకీ? మళ్ళీ అదొక డౌట్ వచ్చింది మీకు. సో ఇప్పుడు ఒక ప్రాబ్లం చేస్తే అన్నీ మీకు క్లియర్ అయిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ చేస్తున్నాను, ఎఫ్ ప్లస్ జీ చేస్తున్నాను. కమాన్ బోలియే. ఎఫ్ ప్లస్ జీ అంటే ఎఫ్ని జీని యాడ్ చేయాలి. ఎఫ్ ప్లస్ జీ ఈజ్ డిఫైన్డ్ ఆన్ ద కామన్ డొమైన్ అంటే 2, 3 డొమైన్కి సంబంధించిన వాటినే మనం యాడ్ చేయాలి. ఇప్పుడు 2, 3 డొమైన్ యొక్క ఆర్డర్డ్ పేర్స్ ఏది? ఈ ఆర్డర్డ్ పేరు, ఈ ఆర్డర్డ్ పేరు. ఇందులో ఇది అంటే ఈ ఆర్డర్డ్ పేరుని మనం అసలు ఏమీ చేయకూడదు. ఇది దీని అర్థం. ఎఫ్లో ఈ ఆర్డర్డ్ పేరుని 4 కామన్ ఎలిమెంట్ కాదు కదా, జీలో ఈ ఆర్డర్డ్ పేరుని మనం ఈ ఆపరేషన్లోకి తీసుకురాకూడదు. సో ఈ ఎడిషన్ అనే ఆపరేషన్ ఇప్పుడు ఎవరికి చేయాలి? 2తో ఉన్న ఈ ఆర్డర్డ్ పేరుని, 2తో ఉన్న ఈ ఆర్డర్డ్ పేరుని వీళ్ళిద్దరిని యాడ్ చేయాలి. 3తో ఉన్న ఈ ఆర్డర్డ్ పేరుని, 3తో ఉన్న ఈ ఆర్డర్డ్ పేరుని యాడ్ చేయాలి. సో ఇప్పుడు చెప్పండి ఎంత అవుతుందో? 2లను యాడ్ చేయకూడదు, డొమైన్స్ని యాడ్ చేయకూడదు, ఓన్లీ రేంజ్లు మాత్రం యాడ్ చేయాలి. సో 2, 5 + 7 12, 5 + 7 12, మళ్ళీ 3, ఓన్లీ రేంజ్లనే మనం ఎడిషన్ చేసేది. 6 + 9 15. ఇది అర్థమైందా? ఏంటి రేంజ్ని మన డొమైన్లను ఎందుకు యాడ్ చేయలేదు, రేంజ్ని ఎందుకు యాడ్ చేసాము నేను చెప్తాను, మీకు క్లియర్గా చెప్తాను. ఫస్ట్ ముందు మనం ఏం చేసాము అనేది అర్థమైందా? అసలు కామన్ డొమైన్లోని ఎలిమెంట్స్కి సంబంధించిన ఆర్డర్డ్ పేర్స్ని మాత్రమే కలపాలి. ఈ 4, 7ని, ఈ 1, -2ని మనం ఎడిషన్ చేయం. సో 2, 5ని ఎవరికి కలపాలి? 2, 7కి కలపాలి. మళ్ళీ సేమ్ డొమైన్కే కలపాలి. మళ్ళీ 2, 5ని 3, 9కి కలపకూడదు. సో 2, 5ని 2, 7కి కలపాలి. 3, 6ని 3, 9కి కలపాలి. ఆ ఎడిషన్ ఎట్లా చేస్తామంటే 2ని డొమైన్స్ని యాడ్ చేయకూడదు. ఆ డొమైన్ ఎలిమెంట్ 2నే, ఈ డొమైన్ 2, ఈ డొమైన్ 2. సో వాళ్ళిద్దరు కామన్ డొమైన్ 2. 5 + 7 12, 3 కామన్ డొమైన్ 3, 6 + 9 15. ఇది చెప్తాను నేను ఎందుకు డొమైన్లను యాడ్ చేయలేదు, రేంజ్లను ఎందుకు యాడ్ చేస్తాను చెప్తాను. ముందు ఆపరేషన్స్ అని చూద్దాం. ఎఫ్ ఇంటూ జీ చూద్దాం. ఎఫ్ ఇంటూ జీ ఇదైనా ఏం చెప్పాను మీకు నేను? ఇవన్నీ కూడా ఎవరి మీద డిఫైన్ అయినాయి? కామన్ డొమైన్ మీదనే. సో ఎఫ్ ఇంటూ జీ అయినా కూడా వీళ్ళకి సంబంధించింది. అంటే ఈ ఆర్డర్డ్ పేరుని ఇప్పుడు మనం ఇంటూ చేయాలి. ఇంటూ కూడా ఎలా చేయాలి? డొమైన్ ఎలిమెంట్స్ అసలు మనం ముట్టుకోకూడదు. 2 డొమైన్ 2నే. ఇంటూ ఎవరిని చేయాలి మీరు? రేంజ్. 5 × 7 = 35. ఎంత సింపుల్గా ఉన్నాయి చూడండి. 3, 3, 3, 6, 9 = 54. అయిపోయింది. ఎఫ్ ఇంటూ జీ చేసాం. ఇక ఎఫ్ మైనస్ జీ చేయడం వస్తుంది మీకు. ఎఫ్ మైనస్ జీ అన్నా కూడా అదే 5ని 7ని మైనస్ చేయాలి, 6లో నుంచి 9ని మైనస్ చేయాలి. ఎఫ్ బై జీ అన్నా కూడా అదే. ఇక్కడ జీ అనేది కంపల్సరీగా జీ ఆఫ్ ఎక్స్ రేంజ్ 0 కాకూడదు, ఎందుకంటే ఇది రేషనల్ ఫంక్షన్ కదా, డినామినేటర్ 0 కాకూడదు కదా. సో జీ యొక్క రేంజ్ 0 కాకూడదు, రేంజ్ ఆఫ్ ద ఫంక్షన్ 0 అవ్వకూడదు. 0 అయితే మళ్ళీ అన్డిఫైన్డ్ అవుతుంది. సో ఇది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? సేమ్ ఈ ఇంటూ చేసినట్టే ఇప్పుడు డివిజన్ చేస్తాం. ఎఫ్ని జీని డివిజన్ చేస్తాం. ఏది చేసినా ఎవరిని చేయాలి? రేంజ్ ఎలిమెంట్స్ని చేయాలి. చూసుకోవటం డొమైన్లను మనం కామన్ డొమైన్ ఉన్నదా లేదా చూసుకోవాలి. 2, 2 ఈ 2 ఆర్డర్డ్ పేర్స్ని చేయాలి. ఏం చేయాలి? ప్లస్ చేయమంటే ప్లస్ చేయాలి, మైనస్ చేయమంటే మైనస్ చేయాలి, ఇంటూ అంటే ఇంటూ, డివైడ్ అంటే డివైడ్. 3f + 2g చేయటం కూడా ఇప్పుడు నేను చూపిస్తాను. ఎవరికి చేయాలి? వీళ్ళందరినీ ఈ ఆర్డర్డ్ పేర్స్కి మాత్రమే చేయాలి. 2 డొమైన్తో ఉన్న ఆర్డర్డ్ పేరుని 2 డొమైన్తో ఉన్న ఆర్డర్డ్ పేరుతోనే ఆపరేట్ చేయాలి. 3 డొమైన్తో ఉన్న ఆర్డర్డ్ పేరుని 3 డొమైన్తో ఉన్న ఆర్డర్డ్ పేరుతోనే ఆపరేట్ చేయాలి. ఓకేనా? బేసిక్ కాన్సెప్ట్స్ అంతా అర్థమైపోయినాయి కదా. ఒకసారి ఇవి చూడండి. అయితే ఇవి ఓన్లీ సింగిల్ ఫంక్షన్స్, జీతో సంబంధం లేవు. కాబట్టి వీటిని కూడా ఎలా రాస్తామంటే దీనికి కామన్ డొమైన్తో పని లేదు కదా. అంటే జీతో అసలు మనకు పనే లేదు కదా ఇందులో. సో ఇందులో కామన్ డొమైన్ అనే మాట రాదు కదా. కామన్ డొమైన్ అనే మాట ఎప్పుడు వస్తుంది? 2 ఫంక్షన్లు వచ్చినప్పుడు. 2f అంటే ఏంటంటే జస్ట్ ఎఫ్లోని అన్ని ఆర్డర్డ్ పేర్స్లో రేంజ్ని డబల్ చేసుకుంటూ పోండి. 2తో ఇంటూ చేయండి. ఎవరిని ఇంటూ చేయాలి? డొమైన్లను. అసలు ఈ ఆల్జిబ్రైక్ ఆపరేషన్స్లో ఎక్కడక్కడ డొమైన్ ఎలిమెంట్స్ని మనం ఏం చేయం. 2ని ఎవరికి ఇంటూ చేయాలి? 5తో ఇంటూ అంటే 2, 10 అవుతుంది.
2,5 ఎలా మారింది 2,10. 3,6 3,12 2 6 are 12. 4,7 4,14 అయిపోయిందా? 2F అయిపోయిందా? నెక్స్ట్ ఇది చూద్దాం. 3F + 2G అన్నాం అంటే 3F ముందు 3F తయారు చేయాలి కదా. సరే మనం ఇదేదో 3తో ఇంటూ చేస్తే అయిపోయింది. ఓకే ఇది కదా మనం చేసింది. సారీ ఓకే దీని ఇంకా కంప్లీట్. ఇది 2F. ఓకే F² అంటే ఏం చేయాలి చెప్పండి. ఈ ఆర్డర్డ్ పేర్స్ని స్క్వేర్ చేయాలి. ఎవరిని స్క్వేర్ చేయాలి? మళ్ళీ రేంజ్ ఎలిమెంట్స్ని. సో 2,5² 25, 3,6² 36, 4,7² 49. ఓకేనా? అర్థమైందా? F² కనుక్కున్నాం. √F చేయాలి. √F అంటే ఎవరికి? F రూట్ స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎవరికి ఫైండ్ అవుట్ చేయాలి? ఇది కూడా రేంజ్ ఎలిమెంట్స్కి. 2,√5, 3,√6, 4,√7. ఇది √7 ఫైండ్ అవుట్. మాడ్యులస్ ఎఫ్ అంటే అర్థం ఏంటి? ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్న క్వశ్చన్లో -7 ఉందనుకోండి. ఒక ఆర్డర్డ్ పేరు -7 ఉందనుకోండి. మాడ్యులస్ ఆఫ్ ఎఫ్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఒక ఫంక్షన్ వేరే తీసుకుందాం. మాడ్యులస్ ఆఫ్ ఎఫ్ కోసం ఒక స్పెషల్ ఫంక్షన్ తీసుకుంటాను నేను. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు చూడండి -2,3 1,-3 6,-7. ఇప్పుడు మోడ్ ఎఫ్ కనుక్కోవాలి. ఏం చేయమని చెప్పాను నేను అన్నిటికీ మళ్ళీ చెప్తున్నాను. మనం డొమైన్ ఎలిమెంట్స్ని టచ్ చేయొద్దు. వాటిని ఇలాంటి ఆపరేషన్ చేయొద్దు. డొమైన్ ఎలిమెంట్స్ ఎలా ఉన్నాయో అలానే చేయాలి, అలానే రాయాలి. -2ని -2 అనే రాయాలి. 3కి మాడ్యులస్ అప్లై చేయాలి. మాడ్యులస్ అంటే ఏంటి? అది పాజిటివ్ ఉంటే పాజిటివే రాయాలి, నెగిటివ్ ఉన్నా కూడా పాజిటివ్ రాయాలి. అంటే ఇప్పుడు ఇది 3 కాబట్టి 3 రాస్తాం. నెక్స్ట్ 6కి మైనస్ పెట్టుకుందాం. ఓకే నెక్స్ట్ 1 డొమైన్ ఎలిమెంట్ని టచ్ చేయొద్దు. -3కి మాడ్యులస్ అప్లై చేయండి 3. నెక్స్ట్ దీనికి మాడ్యులస్ అప్లై చేయకూడదు. డొమైన్ ఎలిమెంట్ టచ్ చేయొద్దు. -6 -6. -7కి మాడ్యులస్ అప్లై చేయండి 7. ఇది మాడ్యులస్ ఎఫ్ అంటే సింపుల్. సో ఇది సింగిల్ ఫంక్షన్ మీద ఆపరేషన్లు, ఇది కామన్ డొమైన్ మీద ఆపరేషన్స్. ఓకే దీని మీద ప్రాబ్లమ్స్ చేద్దాం. ఇంకా డీటెయిల్గా ప్రాబ్లమ్స్ చేద్దాం. చాలా సింపుల్, ఇంతకంటే ఏం లేదు. ప్రాబ్లమ్స్ ఇంతేగా. మనం ఎక్సర్సైజ్లో ప్రాబ్లమ్స్ చేద్దాం. దీనికి ఎగ్జాంపుల్ ప్రాబ్లం అండి. ఈ పర్టికులర్ కాన్సెప్ట్ మీదకి ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి 2. బోర్డ్ ఎగ్జామ్లో ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ కన్నా కూడా ఎక్కువసార్లు ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ అడిగారు. కాబట్టి ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ చేయండి. సింపుల్ ఇదే. ఇంతకంటే ఏం చేయరు. ఇదే చేస్తారు మీరు. అక్కడైనా ఎక్కడైనా చేస్తారు. కాన్సెప్ట్ అయితే ఇదే. కాకపోతే ఇప్పుడు మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకు మనం రేంజ్లనే ముట్టుకుంటున్నాం, డొమైన్లను ఎందుకు ముట్టుకోవట్లేదు, వీటి యొక్క అసలు అర్థం తెలిస్తే మీకు దాని ఆన్సర్ కూడా క్లియర్ అయిపోతుంది. సో తీసేస్తాను. ఈజీగా ఉన్నదా? చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. బోర్డ్ ఎగ్జామ్లో కంపల్సరీగా వచ్చే క్వశ్చన్స్ ఇంత ఈజీగా ఉంటే ఎంత బాగుంటుందో కదా. కంపల్సరీగా బోర్డ్ ఎగ్జామ్లో వస్తాయి, మళ్ళీ ఈజీగా ఉన్నాయి. ఎంత మంచి విషయం. వీటి యొక్క అసలు అర్థం ఏంటో చెప్తాను. చూడండి, మనకి ఈ ఎఫ్ అన్నా, F+G అన్నా, 2F అన్నా, F² అన్నా, లేదా F² అని కాదు, ఏ పవర్ అయినా సింపుల్గా n తీసుకుందాం, ఎనీ నెంబర్ అన్నా, మాడ్యులస్ ఆఫ్ ఎఫ్ అన్నా, వీటన్నిటి అర్థం ఏంటంటే ఎఫ్ యొక్క యాక్చువల్గా అర్థం f(x) యొక్క అదేంటిది సింప్లిఫైడ్ ఫామ్ అనమాట. f(x) యాక్చువల్ ఫామ్ f(x) యొక్క సింప్లిఫైడ్ ఫామ్. f(x)ని సింపుల్గా మనం f అని రాస్తాం. సో F+G అంటే అర్థం ఏంటంటే F+G(x) అని అర్థం. వీటి యొక్క సింప్లిఫైడ్ ఫామ్స్ ఇవి. సో 2F అంటే అర్థం ఏంటంటే 2F(x) అని అర్థం. F(n) అంటే అర్థం ఏంటంటే F(n)(x) అని అర్థం. మాడ్యులస్ ఆఫ్ x అంటే అర్థం ఏంటంటే మాడ్యులస్ ఆఫ్ f(x) అని అర్థం. ఇవ్వండి. సో వీటి యొక్క షార్ట్ ఫామ్స్ ఇవన్నీ, సింప్లిఫైడ్ ఫామ్స్, షార్ట్ ఫామ్స్. సో f(x) మీకు గుర్తుందనుకున్నా మనం ఫంక్షన్స్లో చాలాసార్లు చేసాం. f(x) ఇవన్నీ ఏంటవి? నథింగ్ బట్ రేంజెస్. రేంజ్ యొక్క నొటేషన్ కదా ఇది. f(x) ఇప్పుడు f అనే ఫంక్షన్లో ఇప్పుడు ఏ అనేది ఒక సెట్, డొమైన్ సెట్, బి అనేది కోడొమైన్ సెట్. ఎఫ్ అనే ఫంక్షన్ ఏ నుంచి బీకి అనుకోండి. ఏనేమంటారు? డొమైన్ అంటారు. బీనేమంటారు? కోడొమైన్ అంటారు. f(a)నేమంటారు? రేంజ్ అంటారు. సో f అని రాసామంటే మనం రేంజ్ని రాసినట్టు. f(a), f(x), f(y) ఇవేవైనా సరే వీటి మీనింగ్ ఏంటంటే రేంజ్. ఇవి రేంజెస్. సో ఇవన్నీ రేంజ్ అన్నమాట.
అంటే ఎఫ్ని జీని యాడ్ చేయమని ఇట్లా ఇచ్చాడు అంటే అర్థం ఏంటంటే ఎఫ్ జీల యొక్క రేంజెస్ని యాడ్ చేయమని అర్థం. ఎఫ్ ప్లస్ జీ, ఎఫ్ యొక్క రేంజ్ జీ యొక్క రేంజ్ని ఎడిషన్ చేయమని అర్థం. 2f అని అర్థం అంటే ఏంటంటే ఇది చూడండి, 2f ఆఫ్ ఎక్స్కి ఇంకొక ఫామ్ ఉంది. 2f ఆఫ్ ఎక్స్ కెన్ బి రిటన్ యాజ్ 2 into f ఆఫ్ ఎక్స్. 2f అంటే ఎఫ్ యొక్క రేంజ్కి డబల్, ఎఫ్ యొక్క రేంజ్కి 2 times. 2f ఆఫ్ ఎక్స్ లేదా 2 into f ఆఫ్ ఎక్స్, రెండు ఒకటే. ఎఫ్ పవర్ ఎన్ అంటే అర్థం ఏంటి? ఎఫ్ పవర్ ఎన్ ఆఫ్ ఎక్స్ లేదా ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ టు ద పవర్ ఆఫ్ ఎన్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ టు ద పవర్ ఆఫ్ ఎన్ గుర్తుపెట్టుకోండి. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎఫ్ యొక్క రేంజ్ని ఎంత పవర్ చేయాలి, క్యూబ్ అంటే క్యూబ్ చేయాలి, 4 times అంటే 4 times చేయాలి. మాడ్యులస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే అర్థం ఏంటంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క మాడ్యులస్ అని అర్థం. అందుకని ఇప్పుడు మనం చేసింది అదే కదా, ఎఫ్ ప్లస్ జీ 2fలు ఏది చేసినా మనం రేంజ్ నెంబర్లకి ఎందుకు అప్లై చేసామంటే ఇది కారణం. ఇవి రేంజెస్ యొక్క షార్ట్ ఫామ్స్ ఇవి. సో ఎఫ్ని జీని యాడ్ చేయమంటే ఎఫ్ ఫంక్షన్ రేంజ్ని జీ ఫంక్షన్ రేంజ్ని యాడ్ చేయాలి. 2f అంటే ఎఫ్ యొక్క రేంజ్ని 2 times చేయాలి. డొమైన్స్ని ముట్టుకోం, ఓన్లీ రేంజెస్కి అప్లై చేయాలి. సో ఏ ఆపరేషన్ అయినా కూడా మనం రేంజ్కి మాత్రమే ఆపరేట్ చేస్తాం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ ప్లస్ 3 అని ఉందనుకోండి, దాని అర్థం ఏంటి? ఎఫ్ ప్లస్ 3 ఆఫ్ ఎక్స్ అని అర్థం. చూడండి, ఎఫ్ ప్లస్ జీ ఆఫ్ ఎక్స్ని ఇలా కూడా రాయొచ్చు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ జీ ఆఫ్ ఎక్స్. మనం ఇలా సెపరేట్ చేయొచ్చు. ఎఫ్ ప్లస్ జీ ఆఫ్ ఎక్స్ కెన్ బి రిటన్ యాజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ జీ ఆఫ్ ఎక్స్. ఎఫ్ ప్లస్ 3 ఆఫ్ ఎక్స్ కెన్ బి రిటన్ యాజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 3. 3 ఒక కాన్స్టెంట్, ఒక నెంబర్ అంతే. 3 ఆఫ్ ఎక్స్ అని రాయకూడదు, ఫంక్షన్ కాదు కదా, 3 ఫంక్షన్ కాదు కదా. సో ఎఫ్ ప్లస్ 3 ఆఫ్ ఎక్స్ కెన్ బి రిటన్ యాజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 3. అదే ఎఫ్ ప్లస్ జీ ఆఫ్ ఎక్స్ కెన్ బి రిటన్ యాజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ జీ ఆఫ్ ఎక్స్. ఒకవేళ ఎఫ్ ప్లస్ జీ ప్లస్ ఒక కాన్స్టెంట్ ఉందనుకోండి, ఆఫ్ ఎక్స్ని మీరు ఎలా స్ప్లిట్ చేయొచ్చు? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ జీ ఆఫ్ ఎక్స్ ప్లస్ 3. ఓకేనా? ఎఫ్ బై జీ ఆఫ్ ఎక్స్ అని ఉందనుకోండి, దీన్ని ఎలా స్ప్లిట్ చేస్తారు మీరు? ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్. ఏదైనా అట్లా స్ప్లిట్ చేయటం. ఇది ఓకేనా? అర్థమైందా? ఏంటివి ఇవి? రేంజ్ యొక్క షార్ట్ ఫామ్స్. ఎఫ్ని జీని యాడ్ చేయమన్నామంటే ఎఫ్ యొక్క రేంజ్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ని జీ ఆఫ్ ఎక్స్ని యాడ్ చేయమని అర్థం. ఎఫ్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్, జీ అంటే జీ ఆఫ్ ఎక్స్. 2f అంటే ఎఫ్ యొక్క రేంజ్ని 2 times. సో ఏదైనా సరే రేంజ్ మీద ఆపరేషన్స్ ఎప్పుడు జరుగుతాయి? ఎఫ్ ప్లస్ జీ ఎవరికి అప్లై చేయాలి? మనం రేంజ్ని యాడ్ చేయాలంటే ఎవరి రేంజ్ని యాడ్ చేయాలి? ఇప్పుడు నేను చెప్పాను కదా, కామన్ డొమైన్కి సంబంధించిన రేంజ్ని యాడ్ చేయాలి. ముందు ఎఫ్ యొక్క డొమైన్లు జీ యొక్క డొమైన్లను చూసుకోవాలి. ఇద్దరిలో కామన్ డొమైన్ ఏముందో ఆ డొమైన్ ఎలిమెంట్స్ని యాడ్ చేయాలి. ఓకే, ప్రాబ్లమ్స్ చేస్తుంటే ఇవి క్లియర్ అయితే. సో మొత్తానికైతే ఒక విషయం అర్థమైంది కదా, రేంజ్లనే మనం ఇక్కడ ఆపరేట్ చేయాలి. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక క్వశ్చన్ చూపిస్తుంది చూడండి. ఎఫ్ 1, 3, 2, 4, 5, 6. G 4, 9, 7, 8, 9, 10. ఒక్కసారి చెప్పండి, ఎఫ్ ప్లస్ జీ చేయమంటే మీరు ఏం చేస్తారు? ఎఫ్ యొక్క డొమైన్ ఎలిమెంట్స్ చూడండి 1, 2, 5. జీ యొక్క డొమైన్ ఎలిమెంట్స్ చూడండి 4, 7, 9. కామన్ ఎలిమెంట్ ఎక్కడన్నా ఉందా? కామన్ డొమైన్ మీదనే కదా ఎఫ్ ప్లస్ జీ డిఫైన్ అయ్యేది. అసలు కామన్ డొమైనే లేదురా బాబు అంటే ఎఫ్ ప్లస్ జీ అంటే ఎఫ్ యొక్క రేంజ్ని, ఎఫ్ యొక్క రేంజ్ ఎలిమెంట్స్ ఎవరు? ఇవే కదా రేంజ్ ఎలిమెంట్స్ అంటే ఇవి. జీ యొక్క రేంజ్ ఎలిమెంట్స్ని కలపాలి. కానీ ఎవరు కలపాలి? ఎవరి డొమైన్లు అయితే సేమ్ ఉంటాయో వాళ్ళ రేంజ్ని కలపాలి. ఇప్పుడు ఇది 1 ఉందనుకోండి, ఇప్పుడు వీళ్ళిద్దరిని కలపచ్చు. డొమైన్ సేమ్, రేంజ్లో యాడ్ చేయొచ్చు. సో మరి డొమైన్లు సేమ్ లేనప్పుడు, అసలు కామన్ డొమైనే లేనప్పుడు ఎఫ్ ప్లస్ జీ ఏమవుతుంది? ఎఫ్ ప్లస్ జీ ఒక నల్ సెట్ అవుతుంది. సో ఇక్కడ ఎఫ్ ప్లస్ జీ అనేది ఎడిషన్ చేయటం కుదరదు, కామన్ డొమైన్ లేదు కాబట్టి. ఓకే, క్లియర్ అయిందా? మనం నా ఎక్సర్సైజ్లో
ఒక రోమన్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. ఇంకా ఏమైనా చిన్న చిన్న డౌట్స్ ఉంటే ఎవాపరేట్ అయిపోతాయి అవి. రైట్, సింపుల్ క్వశ్చన్స్ మీ ముందున్నాయి. ఓకే, పవర్ కట్ ప్రాబ్లం ఉంది కొంచెం మా ఏరియాలో. కొన్ని రోజులుగా అసలు కంప్లీట్గా డే మొత్తం పవర్ ఉండట్లేదు. అందుకనే వీడియోలు కొంచెం డిమ్ లైట్తో వస్తున్నాయి. యాక్చువల్గా కాస్ట్లీ ఎక్విప్మెంట్స్ వీటితో చేసే వీడియోల ముందు నా వీడియోలు ఈ డిమ్ లైట్లో చేసే వీడియోలు వాస్తవంగా కొంచెం ఇబ్బంది పెట్టచ్చు మిమ్మల్ని. కానీ ఇక ఇంతకు మించి నేను ఈ పరిస్థితుల్లో ఏం చేయలేని పరిస్థితి ఉంది కాబట్టి ఇట్లానే డిమ్ లైట్లో చేయాల్సి వస్తుంది. అతి త్వరలోనే ఈ ప్రాబ్లం కూడా రెక్టిఫై చేయడానికి ట్రై చేస్తాను. సో కైండ్లీ అడ్జస్ట్ యువర్ సెల్ఫ్. దయచేసి కొంచెం ఇబ్బంది ఉన్నా కొద్దిగా 1, 2, 3 వీడియోల వరకు కొద్దిగా ఇబ్బందిని అడ్జస్ట్ చేసుకోండి దయచేసి. చేద్దామండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, సింపుల్గా చెప్పాను కదా, 3f - 2g ఆఫ్ x కానీ మనం ఎలా స్ప్లిట్ చేయొచ్చు, ఎలా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు? 3f ఆఫ్ x మైనస్ 3f ఆఫ్ x మైనస్ 2g ఆఫ్ x. మళ్ళీ 3f ఆఫ్ x కెన్ బి రిటన్ యాజ్ 3 ఇంటూ f ఆఫ్ x మైనస్ 2 ఇంటూ g ఆఫ్ x. డైరెక్ట్గా అసలు ఇదే స్టెప్ రాయొచ్చు, దీని నుంచి ఇదే రాయొచ్చు. సరే, ఓ స్టెప్ కొంచెం పెద్దగా రాస్తే 4 మార్కులు ఎక్కువ వస్తాయని మనకి పాతుకుపోయింది బాగా అందరిలో. మేము చదువుకునేటువంటి 7 మార్క్స్ క్వశ్చన్ అంటే కొంచెం పెద్దగా రాయాలి, 2 మార్క్స్ క్వశ్చన్ అంటే ఒక 2-3 లైన్లలో కంప్లీట్ చేయాలి. ఓకే, అదంతా ఇప్పుడు మీకు ప్రస్తుతం అనుకోండి. 3 ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫంక్షన్ రాయండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే 2x - 1 మైనస్ 2 ఇంటూ జీ ఆఫ్ ఎక్స్, ఎక్స్ స్క్వేర్. అయిపోయింది, ఆన్సర్ అయిపోయింది. సింప్లిఫై చేయాలి. 3 2s are 6x మైనస్ 3 1s are 3 మైనస్ 2x స్క్వేర్. దిస్ ఈజ్ ద ఆన్సర్. సింపుల్ ఆన్సర్, ఏమీ లేదు అందులో. ఓకే, ఎఫ్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ కెన్ బి రిటన్ యాజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్. అంటే ఇంటూ చేయాలి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ని జీ ఆఫ్ ఎక్స్ని ఇంటూ చేయాలి. సో 2x - 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్. 2x ఇంటూ ఎక్స్ స్క్వేర్ 2x క్యూబ్ మైనస్ ఎక్స్ స్క్వేర్. 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్. ఓకే, ఇది రూట్ ఎఫ్ బై జీ ఆఫ్ ఎక్స్ మనం ఎట్లా స్ప్లిట్ చేయొచ్చు? ఫస్ట్ రూట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్. రూట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కెన్ బి రిటన్ యాజ్ రూట్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్. రూట్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే రూట్ ఆఫ్ 2x - 1 బై జీ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్. అంతే, దాన్ని ఏం చేయాలి మనం? ఇవే ఆన్సర్స్, చాలా సింపుల్గా ఉంటుంది. ఎఫ్ ప్లస్ జీ ప్లస్ 2 ఆఫ్ ఎక్స్ ఇంతకుముందు లాస్ట్లో చెప్పాను నేను. దీన్ని ఎఫ్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ జీ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ 2 ఆఫ్ ఎక్స్ అని రాయకూడదు. 2 ఫంక్షన్ కదా, కాన్స్టెంట్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ 2x - 1 జీ ఆఫ్ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2. దీన్ని సింప్లిఫై చేద్దాం. ఎక్స్ స్క్వేర్ ముందు రాద్దాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 1. ఇది ఆన్సర్. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 1 కావాలంటే మీరు ఇలా కూడా రాసి వదిలిపెట్టచ్చు. x + 1 హోల్ స్క్వేర్ కదా ఇది. a² + 2ab + b² ఫామ్ ఉంది. 1 కూడా 1 స్క్వేర్ రాయొచ్చు. సో x + 1 హోల్ స్క్వేర్ అని రాసి కూడా ఎండ్ చేయొచ్చు, లేదా ఇదైనా ఫైనల్ ఆన్సర్. ఇది ఆపరేషన్స్ అండి, చాలా సింపుల్గా ఉన్నాయి కదా. మనకి నెక్స్ట్ 4th రోమన్కి ప్లేస్ ఉంటే ఇక్కడే రాసేస్తాను నేను. 4th క్వశ్చన్ ఇది 4th అంటే ఈ రోమన్లో 4th క్వశ్చన్. యాక్చువల్గా రోమన్ నెంబర్స్ పెట్టాను నేను. f is equal to 1, 2, 2, minus 3, minus 3, 3, minus 1. ఇప్పుడు మనం ఏమేమి ఫైండ్ అవుట్ చేయాలి? 2f 2 + f f స్క్వేర్ 2f ఒక్కొక్కటి ఫైండ్ చేద్దాం. 2f 2 + f f స్క్వేర్ రూట్ ఎఫ్ చేసిందే కదా ఇందాక, సేమ్. స్కిప్ చేయొచ్చు మీరు యాక్చువల్గా, లేదా మీరు వీడియో పాస్ చేసి మీరు చేసేసేయండి. నాది నేను చేసుకుంటే మీరు చేసేసుకోండి, అయిపోయింది. 2f అంటే మనం ఎఫ్ని డబల్ చేయాలి. ఎఫ్ అంటే ఎవరు? ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే రేంజ్ని డబల్ చేయాలి, డొమైన్స్ని ముట్టుకోకూడదు. 1, 2ని డబల్ చేస్తే 4, 2, - 3ని డబల్ చేస్తే -6, 3, - 1 డబల్ చేస్తే -2. కంప్లీటెడ్. 2 + f రేంజ్కి 2ని కలపాలి అంటే 1, 2కి 2 కలిపితే 4, 2, -3కి 2 కలిపితే -1, 3, -1కి 2 కలిపితే 1. ఎఫ్ స్క్వేర్ అంటే రేంజ్ని స్క్వేర్ చేయాలి అంటే 1, 2ని స్క్వేర్ చేస్తే 4, 2, -3ని స్క్వేర్ చేస్తే 9, 3, - 1 స్క్వేర్ చేస్తే 1.
ఎఫ్కి రూట్ చేయాలి, స్క్వేర్ రూట్ చేయాలి. అంటే 1,2కి రూట్ 2, రూట్ -3, 3, రూట్ మైనస్. ఓకేనా? సో ఇది 4th రోమన్. నెక్స్ట్ కొన్ని డొమైన్ ప్రాబ్లమ్స్ కూడా చేద్దాం మనం. నెక్స్ట్ రోమన్లో కొంచెం పెద్ద డొమైన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇవి ఆల్రెడీ డొమైన్స్ వీడియోలో నేను చెప్పాను, బట్ కొన్ని ప్రాబ్లమ్స్ మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకుందాం. ఓకేనా? వీడియో బాగా చేసి రాస్తా. అయ్యయ్యో చిన్న పొరపాటు జరిగిపోయింది, బుల్గయా. రూట్ ఎఫ్ రాసేటప్పుడు మనం ఈ 2 ఆర్డర్డ్ పేర్స్ రాయకూడదండి. నేను ఏదో చేస్తూ ఆలోచించి ఏంటిది రూట్ -3 కదా, రూట్ -1 కదా. అంటే రేంజ్ ఏమైపోయింది? రియల్ నెంబర్స్ కావు ఇవి ఇమాజినరీ నెంబర్స్. మనం ఈ చాప్టర్ మొత్తంలో కూడా మనం రేంజ్ ఒక రియల్ వాల్యూడ్ ఫంక్షన్స్గా డిఫైన్ చేస్తున్నాం. రియల్ వాల్యూడ్ ఫంక్షన్స్ అంటే ఏంటో చెప్పాను మీకు ఆల్రెడీ. రేంజ్ ఖచ్చితంగా రియల్ నెంబర్స్ అయి ఉండాలి. సో ఇవి రియల్ నెంబర్స్ కావు కాబట్టి ఈ ఆర్డర్డ్ పేర్స్ మనకి ఎక్కడ పెట్టాను నేను క్లాత్, ఈ ఆర్డర్డ్ పేర్స్ మనకి ఈ ఫంక్షన్ రూట్ ఎఫ్లోకి రావు. ఓన్లీ రియల్ వాల్యూడ్ ఫంక్షన్సే అయి ఉండాలి. సో ఇది మాత్రమే ఆన్సర్ అండి. బోర్డు ఎరేజ్ చేసేటప్పుడు కనపడుతుంది మనకు పొరపాటు నాకు. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి. -3కి రూట్ చేస్తే మనకి అది ఇమాజినరీ నెంబర్, రియల్ నెంబర్ అవ్వదు. కాబట్టి రేంజ్ రియల్ వాల్యూడ్ ఫంక్షన్స్లో రేంజ్ ఖచ్చితంగా రియల్ నెంబర్స్ అయి ఉండాలి. సో ఇప్పుడు రూట్ ఎఫ్ అనేది ఒక రియల్ వాల్యూడ్ ఫంక్షన్. సో దీని రేంజ్ ఎప్పుడు కూడా రియల్ నెంబర్ అయి ఉండాలి. రియల్ నెంబర్ కానివి ఇందులో రావడానికి పర్మిషన్ లేదు. ఓకేనా? సో దీన్ని ఇప్పుడు నేను ఎరేజ్ చేస్తా. ఓకే, ఇప్పుడు మన ముందు ఒక 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మనకి సెకండ్ రోమన్లో డొమైన్స్ ఫైండ్ అవుట్ చేయడం ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మనకి దాదాపుగా ఒక 7 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 7 ప్రాబ్లమ్స్లో నేను ఒక 3 లేదా 4 ప్రాబ్లమ్స్ నేను చెప్తాను. ఆల్రెడీ డొమైన్స్ గురించి మనం వీడియోస్ నెంబర్ ఆఫ్ ఇంతకుముందు డొమైన్ వీడియో చేసాము. నేను స్టార్టింగ్లో డొమైన్స్ వీడియో మీకు ఆల్రెడీ ఉంది ప్లేలిస్ట్లో. చాలా టిపికల్ డొమైన్స్ కూడా ఫైండ్ అవుట్ చేయడం చూసాం మనం. అందులో మీరు చేయొచ్చు. అది అయినా కూడా నేను ఒక 3-4 మళ్ళీ ఒకసారి రివైజ్ చేసినట్టు ఉంటుంది, మళ్ళీ చెప్తాను నేను. సో ఒకసారి చూడండి, ఈ ఫంక్షన్కి డొమైన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. ఇందులో ఉన్న టర్మ్స్ అన్నిటి యొక్క డిఫైనింగ్ కండిషన్ చూసుకోవాలి. ఇక్కడ ఇదొక టర్మ్ కనపడుతుంది, ఇదొక టర్మ్ కనపడుతుంది, ఇదొక టర్మ్ కనపడుతుంది. వీళ్ళు ఎప్పుడెప్పుడు డిఫైన్ అవ్వరు. అంతే కదా. ఇప్పుడు ఇది f(x) అన్నట్టు కదా. అది f(x) ఇది అంటే ఎక్స్ ప్లేస్లో ఏ నెంబర్స్ వెళ్ళటానికి పర్మిషన్ లేదు, ఏ నెంబర్స్ వెళ్ళటానికి మాత్రమే పర్మిషన్ ఉందనేది ఇప్పుడు మనం కనుక్కోబోతున్నాం. అదే కనుక్కోవాలంటే ఇక్కడ ఉన్న ఒక్కొక్క టర్మ్ యొక్క డెఫినేషన్స్ మనం అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు రూట్లో 2+x ఉందండి. ఈ ఒక్క టర్మ్ అంటే ఈ ఒక్క టర్మ్ కూడా డిఫైన్ అయ్యేది ఎప్పుడు, డిఫైన్ కానిది ఎప్పుడు అనేది దీనికి ఉంటుంది కదా. దీనికంటూ దీనికి ఒక ఏదో అంటాం మనం, ఎవరి ఆత్మాభిమానం వాళ్ళకు ఉంటుంది కదా. వీళ్ళందరూ అన్నిటికీ డిఫైన్ అవుతున్నారు అనుకోండి, ఇది ఒక్కదానికి ఇవి కండిషన్స్ ఉన్నాయనుకోండి, దాంతో మనకు పనే ఉందిలే, వీళ్ళు డిఫైన్ అయ్యారు కదా అని మనం డొమైన్ తీసుకోకూడదు. డొమైన్ గురించి మాట్లాడేటప్పుడు ఫంక్షన్లో ఉన్న అందరి యొక్క డెఫినేషన్స్ని మనం కన్సిడర్ చేయాల్సిందే. ఒక కుటుంబంలో 4 ఉన్నప్పుడు ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు 4 అభిప్రాయాలని మనం కన్సిడర్ చేయాల్సిందే. కాబట్టి ప్రతి టర్మ్ ఇప్పుడు ఇది ఎప్పుడు డిఫైన్ అవుతుందని అడగాలి. సో ఇది రూట్లో టర్మ్ కాబట్టి 2+x ఏమవ్వాలి, అది డిఫైన్ అవ్వాలంటే షుడ్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. దీన్ని అడగాలి మీరు. ఈ టర్మ్ నువ్వు ఎప్పుడు డిఫైన్ అవుతావు, రూట్లో ఉన్నది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అయినప్పుడు. ఎస్, ఇది ఈ కండిషన్ పక్కన పెట్టండి. దీనికి సంగతికి వద్దాం. మరి ఇది ఎప్పుడు డిఫైన్ అవుతుంది, 2 - x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అయినప్పుడు ఇది డిఫైన్ అవుతుంది. రూట్లోనే ఉంది ఇది కూడా. సో ఇది కూడా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ 0 కావాలి. మరి దీన్ని కూడా అడగాలి కదా, నువ్వు ఎప్పుడు డిఫైన్ అవుతావు అంటే నేను 0 కానప్పుడు. డినామినేటర్గా ఉన్నది కాబట్టి ఇది 0 కాకూడదు, అంతే. ఇవి వేరే వేటికైనా ఇది డిఫైన్డ్. సో ఈ 3 కండిషన్స్, ముగ్గురి అభిప్రాయాలు, ముగ్గురి కండిషన్స్ని సాటిస్ఫై చేసే డొమైన్ రాయాలి. మనం రాసే డొమైను ముగ్గురిని సాటిస్ఫై చేయాలి, అలాంటి డొమైన్ రాయాలి. సో దీన్ని కొంచెం సింప్లిఫై చేసి అర్థం చేసుకుందాం. 2 నాటి పంపిద్దాం. x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు -2, అంతే కదా. +2 ఓడిపోతే -2. దీన్ని x నెగిటివ్ ఉంది కాబట్టి ముందు తిప్పి రాద్దాం. x - 2 రాద్దాం. 2 - x x -2. అప్పుడు ఇది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 చేయాలి. ఇంతకుముందు చేసాం మనం. అప్పుడు దీన్ని x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 అని రాయొచ్చు కదా. -2 ఓడిపోతుంది. ఇది x నాట్ ఈక్వల్ టు 0. సో దీన్ని ఒకసారి నెంబర్ లైన్ మీద అబ్జర్వ్ చేద్దాం. ఈ 3 కండిషన్స్ని. ఇది 0, ఇది 1, ఇది 2, ఇది -1, ఇది -2. ఈ కండిషన్ ఏం చెప్తుంది, ఈ కండిషన్ మూడింటిని నెంబర్ లైన్ మీద చెక్ చేద్దాం. ఈ కండిషన్ ఏం చెప్తుంది, x అట -2 కన్నా పెద్ద నెంబర్లు ఏవైనా తీసుకోవచ్చు. అంటే దీనికోసం -2 లేదా దానికన్నా పెద్ద నెంబర్లు ఏవైనా ఇది దీనికి ఓకే.
నాకెవరు ఓకే అంటే ఇది ఏం చెప్తుంది, -2 కన్నా పెద్ద నెంబర్లు, -2 కూడా పెద్దవి ఎవరైనా నాకు ఓకే అంటుంది. అంటే -2 నుండి ఇటువైపు ఉండే నెంబర్స్ అందరూ 2 వరకే కాదు, మొత్తం అందరూ దీనికి ఓకే. ఏ నెంబర్స్ అయినా ఇక్కడ పర్మిషన్ ఉంది ఎక్స్ బదులు, -2 కన్నా పైవన్నీ. మరి దీని కండిషన్ ఏం చెప్పింది, 2 కన్నా చిన్నవన్నీ దీనికి ఓకే. అంటే 2 కానీ 2 కన్నా చిన్నవి మాత్రమే ఇది అలౌ చేస్తుంది. సో 2 కూడా అలౌడే, దానికన్నా చిన్న వాళ్ళందరూ ఇక్కడ అలౌడే. మరి ఇదేం చెప్పింది, ఒక 0 మాత్రం నాట్ అలౌడ్ అంది. అంటే ఇది 0 వద్దు అంది, 0ని తీసుకోవద్దు అంది. సో ముగ్గురికి సంబంధించిన రీజియన్ ఎక్కడుంది చెప్పండి. సో వీడికి సంబంధించింది, వీడికి సంబంధించింది అండ్ ఇది ముగ్గురికి సంబంధించిన కామన్ రీజన్. అంటే వీళ్ళు చెప్పిన నెంబర్లు ఎవరెవరు తీసుకోవచ్చు అని ఇది చెప్పిందో, ఎవరెవరు తీసుకోవచ్చు అని ఇది చెప్పిందో, వీళ్ళు చెప్పిన లిస్టులో కామన్గా ఉండే నెంబర్లు ఎవరు, వీళ్ళ మధ్యలో నెంబర్లే కదా. -2 నుంచి 2 వరకు ఉండే ఈ మధ్యలో నెంబర్స్ని వీళ్ళు చూజ్ చేసుకున్నారు. కాబట్టి ఇది కామన్ ఏరియా డొమైన్ అవుతుంది. అటు అందరినీ సాటిస్ఫై చేస్తుంది. ఈ కామన్ ఏరియాలో ఉండే నెంబర్స్ దీన్ని సాటిస్ఫై చేస్తుంది, దీన్ని సాటిస్ఫై చేస్తుంది, దీన్ని సాటిస్ఫై చేస్తుంది, 0 లేదు. సో ఇప్పుడు డొమైన్ ఎలా రాయాలి, -2 to 2 క్లోజ్డ్ ఇంటర్వెల్. ఎందుకంటే ఇంక్లూడెడే కదా, -2 2లు కూడా ఇంక్లూడెడే, ఎక్సెప్ట్ 0 మొత్తం తీసుకోవద్దు. మధ్యలో 0 వస్తుంది. -2 to 2 అంటే మధ్యలో 0 తగులుతుంది, ఆ 0ని వదిలేయాలి. ఎందుకంటే 0 తీసుకుంటే ఇది ఒప్పుకోదు. అందరినీ సాటిస్ఫై చేయాలి డొమైన్ అంటే. సో దీనికి వీళ్ళందరూ ఓకే, మిగిలిన వాళ్ళందరూ ఓకే, 0నే దీనికి నాట్ ఓకే. సో ఇది డొమైన్ ఇట్లా రాస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ఈ క్వశ్చన్ డొమైన్ చూద్దాం. సో చెప్పాను కదా, ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం ప్రతి వాళ్ళని మనం కన్సిడర్ చేయాలి డొమైన్లో. సరే ఇక్కడ న్యూమరేటర్ ఒక నెంబర్ కాబట్టి దానికంటూ డొమైన్ ఏముండదు. డినామినేటర్లో చూద్దాం. ఇదొక టర్ము, ఇదొక టర్మ్. ఈ టర్మ్ సంగతి చెప్పండి. ఈ x-2 ప్లేస్లో, అంటే ఇక్కడ x ప్లేస్లో ఏ నెంబర్ అయినా అలౌడేనా? గుర్తుపెట్టుకోండి, ఇది స్క్వేర్ రూట్ కాదు, క్యూబ్ రూట్. స్క్వేర్ రూట్ అయితే అది ఖచ్చితంగా 0 కానీ 0 కన్నా పెద్దగా కానీ మాత్రమే ఉండాలి, నెగిటివ్ ఉండకూడదు. బట్ క్యూబ్త్ రూట్లో నెగిటివ్లు ఉండొచ్చు. క్యూబ్త్ రూట్ ఆఫ్ -8 ఈజ్ ఎ రియల్ నెంబర్. రూట్ -8 రియల్ నెంబర్ కాదు. రూట్ -8 రియల్ నెంబర్ కాదు, ఇది డిఫైన్డ్ కాదు. క్యూబ్త్ రూట్ -8 రియల్ నెంబరే. ఓకేనా. క్యూబ్త్ రూట్ -8 మాత్రం రియల్ నెంబరే. సో నెగిటివ్ నెంబర్లు కూడా ఇక్కడ అలౌడే. సో ఇక్కడ x-2 ఎవరిని యాక్సెప్ట్ ఇక్కడ ఎక్స్ని అడగండి, నువ్వు ఎవరిని యాక్సెప్ట్ చేస్తావు అంటే ఎవరినైనా యాక్సెప్ట్ చేస్తుంది. దీనికి ఎలాంటి కండిషన్స్ లేవు. నీకేం కావాలి, ఏం తింటావు, ఏది పెట్టినా తింటా. దీనికి కండిషన్స్ లేవు, ఇది వద్దు, అది వద్దు, నాకు ఇది రాదు, ఇది పర్మిషన్ లేదు అంటానికి లేదు. సో దీని వరకు మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇక మనం ఆలోచించాల్సింది ఎవరిని, దీన్ని. ఏమైనా కండిషన్స్ పెడుతుందేమో చూద్దాం. ఇది ఎవరిని తీసుకొచ్చినా ఓకే అంది కదా, ఓకే. ఎవరికైనా ఇక్కడికి రండి. 4 - 6 లాగరిథం డెఫినేషన్స్ గుర్తు తెచ్చుకోండి. log a to the base bలో b యొక్క క్యారెక్టర్ ఏంటి, b ప్లేస్లో ఎవరు ఉండకూడదు, b ప్లేస్లో 1 ఉండకూడదు, b ప్లేస్లో ఖచ్చితంగా ఒక పాజిటివ్ నెంబరే ఉండాలి. సో bని డిఫైన్ ఇలా చేస్తాం. b యొక్క ఎలిజిబిలిటీలు ఏంటి, b ప్లేస్లో నెగటివ్ నెంబర్లు రావడానికి ఛాన్స్ లేదు, 0 రావడానికి ఛాన్స్ లేదు. ఓన్లీ పాజిటివ్ నెంబర్స్కి మాత్రమే పర్మిషన్ ఉంది. బట్ పాజిటివ్ నెంబర్లలో 1కు కూడా పర్మిషన్ లేదు, ఒక్క 1కి పర్మిషన్ లేదు. సో 4 - x కండిషన్స్ ఏంటి ఇప్పుడు, 4 - x 1 అవ్వకూడదు. ఒక విషయం అండి, ఇక్కడ నేను మర్చిపోయాను, పొరపాటు పడ్డాను. ఇది డినామినేటర్ ఓకే, క్యూబ్త్ రూట్లో నెగిటివ్ ఓకే, కానీ ఇది 0 కాకూడదు కదా. నేను మర్చిపోయాను, మీరేం కాదు, నాదే పొరపాటు. ఇది 0 కాకూడదు కదా. 0 అయితే డినామినేటర్లో 0 అన్డిఫైన్డ్ కదా. ఇక్కడ ఒక కండిషన్ ఉంది, దీనికి ఒక్క కండిషన్, ఇది అందరికీ వెళ్ళాడు కాదు. x-2 0 కాకూడదు. మనం ఈ కండిషన్ మర్చిపోయాను, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. డినామినేటర్లో ఉంది కాబట్టి అది కూడా. క్యూబ్త్ రూట్ పరంగా మాత్రం x ఎవరినైనా యాక్సెప్ట్ చేస్తుంది, నెగిటివ్ నెంబర్లు వచ్చినా పర్లేదు. డినామినేటర్లో ఉంది కాబట్టి 0 మాత్రం కాకూడదు. ఓకే సరే, ఇక్కడ రాద్దాం. 4 - x 1 అవ్వకూడదు. అండ్ 4 - x ఖచ్చితంగా గ్రేటర్ దాన్ 0 ఉండాలి.
ఈ 3 కండిషన్స్ని ఇంకొంచెం సింప్లిఫై చేసి ముగ్గురికి సంబంధించిన కామన్ డొమైన్ రాద్దాం, ముగ్గురిని సాటిస్ఫై చేసే డొమైన్. సో ఎక్స్ నాట్ ఈక్వల్ టు 2, అంతేగా, -2 పడిపోతే 2. నాట్ ఈక్వల్ టు అన్న ఈక్వల్ టు అన్న ఆపరేషన్స్ ఒకటే. ఇక్కడ ఏం చేస్తాం, 4 అడ పంపిస్తే -x ఈజ్ నాట్ ఈక్వల్ టు -3, x నాట్ ఈక్వల్ టు 3. ఇక్కడ x ఇక్కడ 2 వద్దు, ఎవరైనా ఓకే. ఇక్కడ x 3 అవ్వకూడదు, ఇంకెవరైనా ఓకే. ఇక్కడ 4 - x రివర్స్ రాస్తే x - 4 <0, అంటే x <4. ఓకేనా. ముగ్గురిని మనం నెంబర్ లైన్ మీద అబ్జర్వ్ చేద్దాం, ముగ్గురు కండిషన్స్ని. 0 1 2 3 4. ఫస్ట్ కండిషన్ ప్రకారం డొమైన్లోకి 2 రావద్దు, డొమైన్లోకి 2 రావద్దు. ఎవరు వచ్చినా ఇక దీనికి అభ్యంతరం లేదు, 2 మాత్రం దీనికి ఇష్టం లేదు. ఈయన ఏం చెప్పాడు, ఈ రెండో అబ్బాయి ఏం చెప్పాడు వాళ్ళ ఇంట్లో, నాకు 3 వద్దు, ఎవరు వచ్చినా నాకు అభ్యంతరం లేదు, ఎవరు ఇచ్చిన డొమైన్లో ఏ నెంబర్ ఉన్నా నాకు యాక్సెప్టెడే, 3 వద్దు అని చెప్పాడు రెండో అబ్బాయి. మూడో అబ్బాయి ఏం చెప్పాడు, 4 కన్నా చిన్నవాళ్ళు మాత్రమే నేను యాక్సెప్ట్ చేస్తాను. 4 కూడా యాక్సెప్టెడ్ కాదు, నాట్ ఈక్వల్, ఆర్ ఈక్వల్ టు లేదు కదా. 4 కన్నా చిన్న వాళ్ళని మాత్రమే నేను యాక్సెప్ట్ చేస్తాను. 4 కన్నా చిన్న వాళ్ళంటే ఎక్కడ వరకు, నెగిటివ్ ఇన్ఫినిటీ, నెగిటివ్లో ఇన్ఫినిటీ దాకా యాక్సెప్ట్ చేస్తాడు చిన్నవాడు. మూడోవాడు 4 పైనవి యాక్సెప్ట్ చేయడు. సో ఇప్పుడు ముగ్గురిని కామన్ డొమైన్ ఎట్లా రాయొచ్చు, ముగ్గురు సంబంధించింది. వీళ్ళలో పెద్ద కండిషన్ పెట్టినవాడు మూడోది కదా, మూడోవాడు కండిషన్ మెయిన్గా రాద్దాం. మూడోవాడు ఏం చెప్పాడు, నెగటివ్ ఇన్ఫినిటీ నుండి 4 వరకు ఏ నెంబర్లైనా వీడికి ఓకేనట. వీళ్ళెవ్వరైనా వీళ్ళకి ఓకే, వీడిది రాశాను. కానీ ఇందులో 2 3లు కూడా వస్తాయి కదా, వీడి కండిషన్ ప్రకారం 2 3లు కూడా వస్తాయి కదా ఇందులో. ఆ 2 3లు వీళ్ళకి నచ్చరు కాబట్టి మనం వాళ్ళకి నచ్చరు కాబట్టి వాళ్ళని తీసేద్దాం. 2, 3 వద్దు. ఈ మొత్తంలోని 2 3లు తప్ప ఇక మిగిలినవి ముగ్గురికి నచ్చిన వాళ్ళే. సో ఈ డొమైన్ దీనికి యాక్సెప్టెడ్, ఈ డొమైన్ దీనికి యాక్సెప్టెడ్, ఈ డొమైన్ దీనికి కూడా యాక్సెప్టెడే. ఓకేనా. సో ఇది కామన్ డొమైన్. ఈ 2 ప్రాబ్లమ్స్, ఇంకొక 2 చూద్దాం, 1 2 చూద్దాం. ఓకే, ఇప్పుడు మన ముందు 2 క్వశ్చన్స్ ఉన్నాయి, 5th క్వశ్చన్ అండ్ 6th క్వశ్చన్. ఇది ఈ రెండింటి డొమైన్ చూద్దాం. కొంచెం కొత్త ప్రాబ్లమ్స్, కొన్ని కొత్త విషయాలు కూడా మనం నేర్చుకుంటాం కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ నేను సొల్యూషన్స్ చెప్తాను నేను. సో చూడండి, దీని డొమైన్ అంటే మనం ఫస్ట్ ఆలోచించాల్సింది ఏంటి, ఇది ఒక స్క్వేర్ రూట్ టర్మ్. స్క్వేర్ రూట్లో ఉండేది ఎప్పుడు కూడా ఒక పాజిటివ్ టర్మ్ అండి, అంటే లోపల ఉన్న ఈ టోటల్ టర్మ్ పాజిటివ్ అవ్వాలి. ఎవరు, 4 - x² బై ఇంటిగ్రల్ ఫంక్షన్ ఆఫ్ x + 2. చాలా జాగ్రత్త చూడండి, కొంచెం కాన్సెప్చువల్ క్వశ్చన్, కొద్దిగా లెంగ్తీగానే వస్తుంది. సో దీన్ని అర్థం చేసుకుందాం. ఇది కంపల్సరీగా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. సో టోటల్ టర్మ్ 0 అయినా పర్లేదు, 0 కన్నా పెద్దదన్నా అవ్వాలి. అచ్చా, ఇప్పుడు ఇది ఒక ఫ్రాక్షన్. ఫ్రాక్షన్ ఎప్పుడు 0 కన్నా పెద్దదవుతుంది? ఒక ఫ్రాక్షను ఎప్పుడు పాజిటివ్ అవుతుంది? న్యూమరేటర్ నెగిటివ్ టర్ము, డినామినేటర్ కూడా నెగిటివ్ టర్మ్ ఉందనుకోండి, అప్పుడు ఫ్రాక్షన్ పాజిటివే. అంతే కదా, 2 నెగిటివ్లు అయినా కూడా ఫ్రాక్షన్ పాజిటివ్ అయిపోతుంది, నెగిటివ్ క్యాన్సిల్ అవుతుంది. 2 పాజిటివ్ అయినా కూడా ఫ్రాక్షన్ పాజిటివే. సో ఇప్పుడు ఈ ఫ్రాక్షన్ పాజిటివ్ అవ్వాలంటే కంపల్సరీగా వీళ్ళిద్దరూ పాజిటివ్ టర్మ్స్ అవ్వాలి, వీళ్ళిద్దరూ నెగిటివ్ టర్మ్స్ అన్న అయి ఉండాలి. అదన్నా అయి ఉండాలి, లేదా ఇదన్నా అయి ఉండాలి. సో 2 ఛాన్సెస్ని వెరిఫై చేద్దాం. ఏంటంటే 4 - x² పాజిటివ్ అయి ఉండాలి, అండ్ ఇంటిగ్రల్ ఫంక్షన్ ఆఫ్ x + 2 కూడా పాజిటివ్ అయి ఉండాలి. ఖచ్చితంగా పాజిటివ్ అయి ఉండాలి. ఇద్దరూ పాజిటివ్ అన్న అయి ఉండాలి, లేదా ఇద్దరు నెగిటివ్ అన్న అయి ఉండాలి. 4 - x² షుడ్ బి <0, అండ్ ఇది OR. ఇది గీత గీసానంటే అర్థం ఏంటంటే ఆర్. ఇదన్నా జరగాలి, ఇదన్నా జరగాలి, అప్పుడే ఈ ఫ్రాక్షన్ పాజిటివ్ అవుతుంది. అండ్ ఇంటిగ్రల్ ఫంక్షన్ ఆఫ్ x + 2 కూడా నెగిటివ్. అండ్ 4 - x² అనేది 0 కన్నా పెద్దది అవ్వాలి. దీని వరకు 0కి ఈక్వల్ అయినా తప్పలేదు, అంతే కదా. ఇది 0కి ఈక్వల్ కూడా కావచ్చు కదా, 0కి ఈక్వల్ అయితే, ఎందుకంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంది కదా. సో ఇది న్యూమరేటర్ 0 అయింది అనుకోండి, సో 0/ఎనీథింగ్ ఇస్ 0. సో ఇది మాత్రం 0 కావాలి, 0 కంటే పెద్దదన్నా కావాలి, 0 కన్నా చిన్నదా. ఈ కేసులో అయితే 0 కన్నా తక్కువ కావాలి, ఈ కేసులో 0 కన్నా పెద్దది కావాలి. సో ఇది మాత్రం 0 అయినా తప్పలేదు. న్యూమరేటర్ 0 కూడా కావచ్చు కాబట్టి న్యూమరేటర్ టర్మ్ వరకు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు పెడదాం. సో వీటిని సాల్వ్ చేద్దాం. 4 - x² గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ 0 అంటే అర్థం ఏంటి, x² - 4 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ 0. ఇంతకుముందు చాలా సార్లు చేసాం, రివర్స్ రాస్తే లెస్ దాన్ అవుతుంది. అంటే x - 2 ×
ఎక్స్ ప్లస్ 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇది కూడా మీకు నేను చెప్పాను, నెంబర్ లైన్ మీద దీన్ని రిప్రజెంట్ చేస్తున్నాం మనం. ఒకసారి చేద్దాం. అండ్ ఇది చూడండి, ఇంటిగ్రల్ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు -2 అవుతుంది కదా, +2 ఓడిపోతే. ఒక్కసారి కాన్సెప్చువల్గా అర్థం చేసుకోండి, గుర్తు తెచ్చుకోండి. ఇంటిగ్రల్ ఫంక్షన్ మనం ఎలా డిఫైన్ చేసాం? 0, -1, -2, -3. ఎక్స్ బదులు ఏ నెంబర్స్ పెడితే దాని ఇంటిగ్రల్ ఫంక్షన్ వాల్యూ -2 కన్నా పెద్దగా ఉండాలి. -2 కన్నా పెద్దగా అంటే ఏంటి? ఇటుండేది. ఫర్ ఎగ్జాంపుల్ -2.5 పెట్టండి, మీకు అర్థమవుతుంది. ఇక్కడ -2.5 పెడితే ఎంత అవుతుందండి? -2.5 యొక్క ఇంటిగ్రల్ ఫంక్షన్ వాల్యూ ఎంత అవుతుంది? గ్రేటర్ దాన్ -2 అవుతుందా? -2.5 యొక్క ఇంటిగ్రల్ ఫంక్షన్ వాల్యూ -3 కదా, లెఫ్ట్ సైడ్ ఉన్నదిగా మనం తీసుకునేది. సో -3 గ్రేటర్ దాన్ -2 అవుతుందా? రాంగ్ ఆన్సర్. -3 పెద్దది అవ్వదు. సో ఎక్స్ వాల్యూ -2.5 తీసుకోకూడదు. ఎక్స్ వాల్యూ ఏం తీసుకోవచ్చు? -2 తీసుకోవచ్చా? సో అటు పోవద్దు, పోనీ -2నే పెడదామా? ఇక్కడ -2 పెట్టండి. -2 గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ ఆఫ్ -2 ఈజ్ గ్రేటర్ దాన్ -2. ఇది కరెక్టేనా? గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ ఆఫ్ -2 అంటే -2గా, -2 గ్రేటర్ దాన్ -2 కూడా రాంగే కదా, పెద్దది కాదు కదా. సో -2 కన్నా ఇటువైపు తీసుకోండి, అంటే ఈ మధ్యలో ఏమైనా తీసుకోండి, -1.7 తీసుకోండి. సో గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ ఆఫ్ -1.7 ఈజ్ గ్రేటర్ దాన్ -2. ఇది కరెక్టేనా? -1.7 యొక్క గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ ఎవరు? -2నే అవుతుంది. అంటే -2 గ్రేటర్ దాన్ -2, ఇది కూడా రాంగే. అంటే ఈ -2కి -1కి మధ్యలో ఏవి తీసుకున్నా కూడా దాని ఆన్సర్ -2నే వస్తుంది కదా ఇక్కడ గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్లో. మరి -2 కన్నా పెద్దది అవ్వదు కదా. సో -1 పెట్టండి ఇప్పుడు. సో -1 గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ ఆఫ్ -1 గ్రేటర్ దాన్ -2, ఇది కరెక్టేనా? -1 గ్రేటర్ దాన్ -2, ఇది రైట్. ఇక -1 కన్నా ఇటువైపు ఏవి పెట్టినా కూడా, అంటే -0.5 పెట్టండి. -0.5 గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ ఆఫ్ -2. -0.5 యొక్క ఆన్సర్ ఏంటి? మళ్ళీ -1 వస్తుంది, గ్రేటర్ దాన్ -2 కరెక్ట్ అవుతుంది. సో దీన్ని సాటిస్ఫై చేసే వాల్యూస్ ఎక్కడున్నాయి? ఏది? ఇది గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ -2 కన్నా పెద్దగా ఉండాలంటే ఏ వాల్యూస్ నుంచి మనం పోవాలి? -1 నుంచి, -1 కూడా ఇంక్లూడెడ్, నుంచి పైకి, అంటే -1 నుంచి ఇన్ఫినిటీ వరకు, -1 కూడా ఇంక్లూడెడ్. ఈ వాల్యూస్ ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తాయి. అంటే మనకు యాక్చువల్గా 2 కండిషన్స్ ఉన్నాయి. 2 కండిషన్స్లో ఒక్కొక్క దాంట్లో మళ్ళీ 2 టర్మ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ కండిషన్లో ఈ టర్మ్ ఉంది, ఈ టర్మ్ ఉంది, వీళ్ళిద్దరిని చూసుకోవాలి. మళ్ళీ ఈ కండిషన్లో వీళ్ళిద్దరిని చూసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో దీనిది అయిపోయింది. ఇదేం చెప్తుంది? దీన్ని ఇక్కడ ఎవరు యాక్సెప్టెడ్ అట? -1 నుంచి పై నెంబర్స్ ఏవైనా ఈ పార్ట్ వరకు యాక్సెప్టెడ్. మరి దీని సంగతి చూద్దాం. ఇంతకుముందు చెప్పాను మనం, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ x - α × x - β ఫామ్లో ఉన్నప్పుడు లెస్ దాన్ ఉంటే ఆ రూట్స్ మధ్యలో ఉంటుంది. అంటే ఎక్స్ వాల్యూ -2కి 2కి మధ్యలో ఉంటుంది. అంటే -2 నుంచి 2 వరకు, రైట్. సో ఈ టర్మ్కి సంబంధించిన డొమైన్ ఇది. అంటే ఈ పార్ట్ ఈ వాల్యూస్ని యాక్సెప్ట్ చేస్తుంది. -2 నుంచి 2 వరకు ఉన్న వాల్యూస్ని ఇది యాక్సెప్ట్ చేస్తుంది. ఈ పార్ట్ దీన్ని యాక్సెప్ట్ చేస్తుంది. వీళ్ళిద్దరి కామన్ డొమైన్ కదా, అంటే వీళ్ళిద్దరిని సాటిస్ఫై చేసే డొమైన్ కదా మనం చూసుకోవాల్సింది. చూద్దాం, వాళ్ళిద్దరిని సాటిస్ఫై చేసే డొమైన్ ఏం చెప్పండి. ఇదేం చెప్తుంది? -2 నుంచి 2 వరకు ఈ మధ్యలో ఉన్న వాళ్ళందరూ నాకు యాక్సెప్టెడే అని చెప్తుంది. మధ్యలో ఎవరైనా దీనికి యాక్సెప్టెడే, ఓకే. ఇదేం చెప్తుంది? -1 నుండి ఈ పైన ఇన్ఫినిటీ వరకు ఇవన్నీ యాక్సెప్టెడ్ అని చెప్తుంది. సో వీళ్ళిద్దరికి కామన్ ఏరియా, కామన్గా ఇద్దరు కోరుకున్న వాళ్ళు ఎక్కడున్నారు? -1 నుంచి 2 మధ్యలో ఉన్నారు. ఈ మధ్యలో ఉన్న వాళ్ళు ఈ రేంజ్లో ఉన్నారు, ఈ డొమైన్లో ఉన్నారు, ఈ మధ్యలో ఉన్న వాళ్ళు ఈ డొమైన్లో ఉన్నారు. సో వీళ్ళిద్దరి కామన్ డొమైన్ ఏంటి? ఇప్పుడు ఇద్దరి యొక్క కామన్ డొమైన్ -1 నుంచి 2, ఇది ఇక్కడ, ఓకేనా. సో ఇద్దరు గ్రేటర్ దాన్ అయితే డొమైన్ ఇది. ఇద్దరు లెస్ దాన్ అయినప్పుడు కూడా మనం చూడాలి. ఇక్కడ డొమైన్ అయిపోయింది కదా, ఇద్దరు లెస్ దాన్ అయినప్పుడు దీన్ని మనం తిప్పిరాయాలి. x² - 4 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0, x - 2 × x + 2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. సో ఇదేం చెప్పింది మనకి? ఎక్స్ వాల్యూ -2కి 2కి మధ్యలో ఉండదు. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉన్నప్పుడు, గ్రేటర్ దాన్ ఉన్నప్పుడు
-2కి 2కి మధ్యలో ఉండదు. ఇక్కడేమో -2కి 2కి మధ్యలో ఉంటుంది. లెస్ దాన్ అంటే ఉంటుంది, గ్రేటర్ దాన్ అంటే -2 కన్నా చిన్నగా ఉంటుంది. అంటే x ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు -2, -2 కన్నా చిన్నవి, అండ్ x ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2, 2 కన్నా పెద్దవి. ఇది డొమైన్. దీని అంటే ఇప్పుడు దీన్ని మనం నెంబర్ లైన్ మీద చూద్దాం. సరే దీని సంగతి రండి. గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ ఆఫ్ x ఈజ్ లెస్ దాన్ -2 కదా, +2 ఇటు వస్తే -2 కదా. సో గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ ఆఫ్ x -2 అయిందంటే గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ ఆఫ్ xలో x ప్లేస్లో ఏం పెట్టాలి అంటే -2 కన్నా చిన్నది అవ్వాలి. -2 కన్నా చిన్నది అవ్వాలంటే మళ్ళీ ఒకసారి ఇక్కడ చెకింగ్ చేద్దాం. ఏ వాల్యూస్ పెడితే -2 కన్నా చిన్నవి వస్తాయి. -2, -3, -1 కొన్ని చూద్దాం. -2 కన్నా చిన్నవి రావాలంటే ఇటువైపు రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ -2 దాటాక -2.5 పెడదాం. ఇక్కడ చెప్పండి, -2.5 చెప్పండి. -2.5 లెస్ దాన్ -2 అవుతుందా? -2.5 యొక్క గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ ఆన్సర్ ఏంటి? -3 కదా. సో -3 లెస్ దాన్ -2 కరెక్టే కదా. -3 -2 కన్నా చిన్నదే కదా. కాబట్టి -2 పెట్టకూడదు. మళ్ళీ -2 పెట్టారనుకోండి, -2 గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ లెస్ దాన్ -2 అంటే రాంగ్ కదా. -2కి గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ -2నే అవుతుంది. అది -2 కన్నా చిన్నది అనేది రాంగ్ కదా. కాబట్టి -2 కన్నా ఇటువైపు నెంబర్లన్నీ యాక్సెప్టెడ్. ఇది. సో ఇప్పుడు డొమైన్ ఇక్కడ దీనికి యాక్సెప్టెడ్ నెంబర్స్ ఎక్కడ ఉన్నాయి? -2 దాటాక ఇటువైపు అన్నీ. అంటే -∞ ఇటు నుంచి ఇటు వద్దాం, ఇట్లా వద్దాం. -∞ నుంచి ఎక్కడ వరకు? -2 వరకు. -2 ఇంక్లూడెడ్ కాదు, -2ని కూడా ఇది యాక్సెప్ట్ చేయదు. -2ని ఇది యాక్సెప్ట్ చేయదు. -2 వరకు, -∞ నుంచి -2 వరకు ఇది యాక్సెప్ట్ చేస్తుంది. వీళ్ళిద్దరు కామన్ డొమైన్ చూద్దాం. ఈ టర్మ్ దీన్ని యాక్సెప్ట్ చేస్తుంది, ఈ టర్మ్ దీన్ని యాక్సెప్ట్ చేస్తుంది. ఇద్దరు కామన్ డొమైన్ ఏడు చూద్దాం. ఇదేం చెప్పింది? -2, 2. -2 లేదా అంతకన్నా చిన్న వాళ్ళందరూ అంటే ఇటువైపు వాళ్ళు వీళ్ళని తీసుకోండి, లేదా 2 కన్నా పెద్దవాళ్ళందరినీ తీసుకోండి అని చెప్పింది. 2 కన్నా పెద్దవాళ్ళు అంటే వీళ్ళని తీసుకోండి అని చెప్పింది ఈ పార్ట్. ఇదేం చెప్పింది? -∞ నుంచి -2 వరకు. అంటే -∞ అంటే ఇటెట్టో ఉంటుంది. -∞ నుంచి -2 వరకు. -2ను వద్దన్నది ఇది -2ని యాక్సెప్ట్ చేయలేదు. సో ఇక్కడ వరకు ఇది కోరుకుంది. ఈ టర్మ్ ఎవరిని యాక్సెప్ట్ చేసింది? వీళ్ళని మాత్రమే యాక్సెప్ట్. -∞ నుంచి 2 వరకు మాత్రమే యాక్సెప్ట్ చేసింది. ఇక వీళ్ళెవ్వరిని ఇది కోరుకోదు. వీళ్ళెవ్వరూ దీనికి వద్దు. ఇటువైపు ఉన్న వాళ్ళు ఎవ్వరు దీనికి వద్దు. ఇక ఇద్దరికి కామన్గా ఏ పోర్షన్ కలిసి వచ్చింది చెప్పండి. సో ఈ పోర్షన్ కలిసి వచ్చింది చూడండి. ఈ పోర్షన్ ఈ డొమైన్లో ఉంది, దీని డొమైన్లో ఉంది. సో -∞ నుంచి -2 వరకు ఈ పార్ట్ ఇద్దరిలోనూ ఉంది కాబట్టి ఇక్కడ కామన్ డొమైన్ ఇది. సో ఇది ఇక్కడ కామన్ డొమైన్, ఈ కండిషన్ ప్రకారం కామన్ డొమైన్ ఇది, ఆర్ ఈ కండిషన్ ప్రకారం కామన్ డొమైన్ ఇది. సో ఇదన్నా జరగచ్చు కాబట్టి డొమైన్ ఇదన్నా కావచ్చు. సో మనం డొమైన్ అప్పుడు ఏం రాస్తాం? డొమైన్ ఆఫ్ ద ఫంక్షన్ ఈజ్ -∞ to -2 యూనియన్. వీళ్ళందరూ డొమైనే. -1 to 2. సో ఇది డొమైనే, ఇది డొమైన్. సో ఆర్ కండిషన్ వచ్చినప్పుడు ఇటువైపు టర్మ్ యొక్క డొమైను, ఇటువైపు యొక్క టర్మ్ డొమైను మొత్తం కలిపితే టోటల్ ఫంక్షన్ యొక్క డొమైన్ అవుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం చేద్దాం. అచ్చా, డొమైన్స్ ప్రాబ్లమ్స్లో ఆల్మోస్ట్ ఇక ఇది లాస్ట్ ప్రాబ్లం. ఇంతగా మనం ఇప్పటికే చాలా చెప్పుకున్నాం డొమైన్స్. దీంతో మనం డొమైన్స్ టాపిక్ని ఎండప్ చేసేసుకున్నాం. ఐపీ సిరీస్లో డొమైన్స్ రేంజెస్ టాపిక్ ఎండప్ అయిపోయినట్టు ఈ ప్రాబ్లంతో. జేఈ సిరీస్లో చాలా వర్క్ ఉంటుంది, అందరం కలిసి చేయాలి అది. రైట్, ఈ ఫంక్షన్ చూడండి. ఈ ఫంక్షన్ను ఒక స్క్వేర్ రూట్ ఫంక్షన్ ఎప్పుడు డిఫైన్ అవుతుంది? ఇక్కడ చూడండి, ఇందులో రెండు ఉన్నాయి. స్క్వేర్ రూట్ ఫంక్షన్ ఉంది, లాగరిథం ఫంక్షన్ ఉంది. అంటే స్క్వేర్ రూట్ ఫంక్షన్ గాను చూడాలి, దాన్ని లాగరిథం ఫంక్షన్ గాను చూడాలి. ముందు స్క్వేర్ రూట్ ఫంక్షన్ సంగతి మాట్లాడదాం. స్క్వేర్ రూట్ ఎప్పుడు డిఫైన్ అవుతుంది? స్క్వేర్ రూట్ లోపల ఎవరున్నారు వాళ్ళు పాజిటివ్ అవ్వాలి. అంటే ఎవరున్నారు? log of x minus x square to the base 0.3. ఇది ఏం కావాలి? గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 కావాలి. ఎందుకు? ఇది స్క్వేర్ రూట్లో ఉంది కాబట్టి. నెక్స్ట్, లాగరిథం ఎప్పుడు డిఫైన్ అవుతుంది? మళ్ళీ ఈ పర్టికులర్ టర్మ్ ఇది x మైనస్ ఎక్స్ స్క్వేర్ కంపల్సరీగా 0 కన్నా పెద్దది కావాలి. మళ్ళీ ఈక్వల్ టు 0 కాకూడదు. లాగరిథమ్స్ ఆర్ నాట్ డిఫైన్డ్ ఫర్ 0, నాట్ డిఫైన్డ్ ఫర్ నెగిటివ్ నెంబర్స్, ఓన్లీ పాజిటివ్కే. సో
ఈ పర్టికులర్ టర్మ్ పాజిటివ్ అయితేనే ఈ లాగరిథం డిఫైన్ అవుతుంది, అండ్ ఈ టోటల్ టర్మ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అయితే ఈ స్క్వేర్ రూట్ డిఫైన్ అవుతుంది. సో ఈ రెండింటికి కామన్ డొమైన్ ఇప్పుడు చూడాలి. ఇద్దరిని సాటిస్ఫై చేసే డొమైన్ మనం చూద్దాం. ఒక్క విషయం మీకు లాజిక్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. లాగ్ ఏ బేస్ బి, ఈ కండిషన్ గుర్తుపెట్టుకోండి. ఈ కండిషన్ గుర్తుపెట్టుకుంటే మనం ఈ ఆన్సర్ డైరెక్ట్ రాసేయచ్చు. ఇఫ్ ఏ ఈజ్ లెస్ దాన్ 1 అంటే 0 కన్నా పెద్దది, ఏ 0 గ్రేటర్ దాన్ ఏ లెస్ దాన్ 1 అండ్ బి ఈజ్ లెస్ దాన్ 1, అంటే బి వాల్యూ 0 కన్నా పెద్దది 1 కన్నా చిన్నది, ఏ వాల్యూ కూడా 0కి 1కి మధ్యలో. అంటే అర్థం ఏంటి, ఏ వాల్యూ బి వాల్యూస్ 1 కన్నా ఫ్రాక్షన్స్, 1 కన్నా లెస్సర్ వాల్యూస్, 1 కన్నా లెస్సర్ పాజిటివే, 1 కన్నా లెస్ వాల్యూ అంటే 0.3 0.4 సంథింగ్ లైక్ దట్. అట్లా ఏ బిలు రెండు ఫ్రాక్షనల్ పార్ట్స్ అయితే 1 కన్నా తక్కువ అయితే, 1 కన్నా చిన్న నెంబర్స్ అయితే ఖచ్చితంగా లాగ్ ఏ బేస్ బి ఈజ్ గ్రేటర్ దాన్ 0 అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లాగ్ 0.3 బేస్ 0.4 ఉందనుకోండి, దీని వాల్యూ మీరు డిటర్మైన్ చేసే లాగరిథమిక్ టేబుల్స్ నుంచి ఖచ్చితంగా మీకు ఒక పాజిటివ్ ఆన్సరే వస్తుంది. ఓకేనా? సో ఆ కండిషన్ ప్రకారం ఒకసారి చూడండి, ఇది బి వాల్యూ ఆల్రెడీ 1 కన్నా లెస్ వాల్యూ. ఒక్కసారి ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ సంగతి చూడండి. ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేరు 1 కన్నా చిన్నదైతే, లాజిక్ అర్థం చేసుకోండి, ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేరు 1 కన్నా చిన్నది అయితే, అంటే ఇది కూడా డెసిమల్ అయితే, ఇలా డెసిమల్ అయితే అప్పుడు ఓవరాల్గా ఇది పాజిటివ్ టర్మ్ అయిపోయినట్టే కదా. అండ్ ఆల్వేస్ రిమెంబర్ ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఆల్వేస్ లెస్ దెన్ 1. ఇది మనం చెప్పక్కర్లేదు. ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఎప్పుడు 1 కన్నా చిన్న ఉంటుంది. ఎనీ వాల్యూ ఆఫ్ ఎక్స్, ఫర్ ఎనీ వాల్యూ ఆఫ్ ఎక్స్, ఎక్స్ బదులు మీరు ఏ నెంబర్ అని సబ్స్టిట్యూట్ చేసి ర్యాండమ్గా మీరు ఫ్రాక్షన్స్ పెట్టుకోండి, నెగిటివ్లో పెట్టుకోండి, పాజిటివ్లో పెట్టుకోండి, ఎనీథింగ్ పెట్టుకోండి, ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ చేయండి, వీ ఆల్వేస్ గెట్ 1 లెస్ దాన్ 1 ఆన్సర్. 1 కన్నా చిన్న ఆన్సర్ వస్తుంది. సో ఇది కంపల్సరీగా 1 కన్నా చిన్న వాల్యూ, అంటే డెసిమల్ వాల్యూనే. ఇది ఒక డెసిమల్ వాల్యూనే, ఇది ఆల్రెడీ ఒక డెసిమల్ వాల్యూనే, 1 కన్నా చిన్నదే. సో ఇది 1 కన్నా చిన్నదే, ఇది 1 కన్నా చిన్నదే, కాబట్టి మనకిచ్చిన ఈ టర్ము, రూట్ కింద ఇచ్చిన ఈ టర్ము ఎప్పుడూ పాజిటివ్ టర్మే. ఎక్స్ బదులు మీరు ఏ వాల్యూ పెట్టిన, అంటే ఇక్కడ ఎక్స్ ఎవరిని యాక్సెప్ట్ చేస్తుంది, ఎనీ రియల్ నెంబర్ని యాక్సెప్ట్ చేస్తుంది. ఇక్కడ ఎక్స్ ప్లేస్లో మీరు ఏ రియల్ నెంబర్ అన్న పెట్టండి, ఈ టోటల్ టర్ము పాజిటివ్ అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ డొమైన్ అది. ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఎందుకు లెస్ దాన్ 1, ఇది ఎట్లా ప్రూవ్ చేయొచ్చు అంటే మీకు ఒక స్టెప్లో నేను చూపిస్తాను, పెద్ద డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు దానికి. మీకు కావాలంటే ఇక్కడ చూడండి, లాగరిథం నుంచి ఎక్స్పోనెన్షియల్ ఫామ్లోకి టర్న్ చేద్దాం. ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0.3 పవర్ 0 రాయొచ్చు, అంతే కదా. ఇది ఇటు పోతే బేస్ అవుతుంది, 0 పైకి అవుతుంది. లెస్ దాన్, ఇది ఇన్వర్ట్ చేయాలండి ఎప్పుడైనా సరే. బేస్ 1 కన్నా చిన్న వాల్యూ అయినప్పుడు లాగరిథమిక్ ఫంక్షన్ నుంచి ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్లోకి మార్చేటప్పుడు లాగరిథం యొక్క బేస్ లెస్ దాన్ 1 అయ్యండి, 1 కన్నా చిన్నది అయ్యండి. ఆ లాగరిథమిక్ ఫంక్షన్ని మనం ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్లోకి మారుస్తున్నప్పుడు ఇన్ఈక్వాలిటీ రివర్స్ అవుతుంది. సో ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 కదా. 0.3 హోల్ పవర్ 0 ఈజ్ 1, ఎనీథింగ్ పవర్ 0 ఈజ్ 1 కదా. సో తెలిసిపోయిందా, అర్థమైందా, ప్రూవ్ అయిందా. సో ఇది 1 కన్నా చిన్న వాల్యూ, ఇది 1 కన్నా చిన్న వాల్యూ, కాబట్టి టోటల్ వాల్యూ 0 కన్నా పెద్దది అవుతుంది. సో ఇక్కడ ఎక్స్ ఎవరిని యాక్సెప్ట్ చేస్తుంది, ఎవరినైనా యాక్సెప్ట్ చేస్తుంది. ఎక్స్ డొమైన్ కెన్ బి ఎనీ రియల్ నెంబర్. దీని డొమైన్ ఎక్స్ బదులు ఏదైనా పెట్టుకోవచ్చు, ఏది పెట్టుకున్నా దానికి అభ్యంతరం లేదు, ఏది పెట్టినా అది పాజిటివ్ అవుతుంది. దీని దగ్గర ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ రివర్స్ రాస్తే లెస్ దాన్ 0 చేయాలి. ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 1 కామన్ తీస్తే, ఎక్స్ కామన్ తీస్తే లెస్ దాన్ 0. ఎక్స్ మైనస్ 0 ఇంటూ ఎక్స్ మైనస్ 1 అని రాదు, ఇంకొంచెం డీటెయిల్డ్గా. ఎక్స్ని ఎక్స్ మైనస్ 0 రాస్తే తప్పే ఉంది. మీకు ఇంతకుముందు చెప్పాను కదా, ఇది ఏం ఫార్ములా ఉంది, ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ బీటా లెస్ దాన్ 0. ఇలా ఉన్నప్పుడు డొమైన్ ఎక్కడ ఉంటుంది, ఆల్ఫాకి బీటాకి మధ్యలో ఉంటుంది. సో ద డొమైన్ ఈజ్ బిట్వీన్, ఆల్ఫా మీన్స్ 0, బీటా మీన్స్ 1. సో హియర్ ద డొమైన్ ఇంక్లూడింగ్ కాదు, ఇక్కడ ఆర్ ఈక్వల్ టు లేవు కాబట్టి 0, 1లో ఇంక్లూడెడ్ కాదు. సో ఈ పార్ట్ యొక్క డొమైన్ ఇది. ఈ పార్ట్ ఏమో ఎవరినైనా యాక్సెప్ట్ చేసింది. అప్పుడు వీళ్ళిద్దరిని సాటిస్ఫై చేసే డొమైన్ ఏది తీసుకోవాలి, మనం ఇదే తీసుకోవాలి కదా. ఇది దీనికి ఓకే కదా,
ఇది ఎవరినైనా తీసుకుంటుంది కదా, దీన్ని కూడా తీసుకుంటుంది కదా. ఇది దీనికి ఓకే, ఇది దీనికి ఓకే కదా. సో ఇది ఇద్దరికి సంబంధించింది, ఇద్దరికి ఓకే. ఇది దీనికి ఓకే కాదు, ఈ అన్ని ఇది అందరినీ యాక్సెప్ట్ చేయదు కాబట్టి. సో ఇద్దరి యొక్క కంబైన్ డొమైన్, ఈ ఫంక్షన్ యొక్క డొమైన్ 0,1. ఓకేనా. సో ఆల్మోస్ట్ మనకి ప్రాబ్లమ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. సో 1 or 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనకు దాదాపు రేంజ్ గురించి, డొమైన్ గురించి ఇంకొక వీడియో మనం చేస్తాం. ఆ వీడియోలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ అనే ఒక టాపిక్ నేను ఇంకా చేయలేదు. ఈవెన్, ఆడ్ ఫంక్షన్స్, సిగ్నమ్ ఫంక్షన్స్, లాగరిథమిక్ ఫంక్షన్స్, వాటికి సంబంధించిన గ్రాఫ్లకు సంబంధించి ఒక వీడియో అయితే అవుతుంది. మోస్ట్లీగా ఇంకొక వీడియోతో మన దాదాపుగా ఒకటి, దాన్ని స్ప్లిట్ చేస్తే ఇంకొక 2 అయితే మ్యాక్సిమం 1 అవుతుంది. ఫంక్షన్స్ ఐపీ సిరీస్ ఎండ్ అవ్వటానికి వచ్చింది, దాదాపు ఇంకొక వీడియోతో ఎండ్ అవుతుంది. సో ఫంక్షన్స్ ఐపీ సిరీస్ కంప్లీట్ అవుతుంది కాబట్టి ఈ ఫంక్షన్స్ చాప్టర్ మీద బోర్డ్ ఎగ్జామ్స్కి సంబంధించి నేను ఒక వీడియో చేస్తాను. ఐపీ సిరీస్ అయిపోయిన ప్రతిసారి బోర్డ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ కాదు, ఒక షార్ట్ వీడియో అనమాట. ఏ క్వశ్చన్స్ రిపీట్ అవుతున్నాయి, ఏ క్వశ్చన్స్ మోస్ట్ ఇంపార్టెంట్, జస్ట్ పాస్ అయితే చాలు సార్ మేము అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఏ క్వశ్చన్స్ అయితే సరిపోతుంది అనే దాని మీద ఒక చిన్న వీడియో చేస్తే ప్రతి చాప్టర్ ఐపీ సిరీస్ ఎండింగ్లో నేను ఆ వీడియో చేస్తాను. బోర్డ్ ఎగ్జామ్ సంబంధించిన ఒక వీడియో, ప్రాబ్లమ్స్ సొల్యూషన్స్ చెప్పే వీడియో కాదు అది. ఓకేనా. ఇంకొక వీడియోలో దాదాపు ఐపీ సిరీస్ని కంప్లీట్ చేస్తానని నేను కూడా నమ్ముతున్నాను, మీరు కూడా ఆశించండి. ఓకే, అంతవరకు బై బై, జై హింద్.